చేసుకుంటున్నాం. గత కొన్ని వారాల నుంచి ప్రభు మనతో మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు. దేవదేవుడు మనతో ఉన్నప్పుడు, ఆయన మన కుటుంబాల్లో, మన బిడ్డల దగ్గర లేకపోతే మనతో గడుపుతూ ఉన్నప్పుడు ఆయన్ని మనము చేర్చుకుంటే కలిగే గొప్ప ప్రయోజనాల గురించి మనం చూస్తూ వస్తున్నాం. ఈ దినము కూడా కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనాన్ని మరొక మారు ఆ ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. ప్రకటన 3వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపు వద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన వెడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయదము. చిన్న ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా ప్రభువా, దయామయుడా, కనికర సంపన్నుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన బంగారు పాదాలకు వందనాలు తండ్రి. గత వారం నుండి ప్రభా మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ దినము కూడా ప్రభా అయా, మీరు మా దగ్గరికి వచ్చినప్పుడు, మీరు మాతో ఉంటున్నప్పుడు మాకు కలిగే గొప్ప లాభాలు, ప్రయోజనకరములు మేము చూస్తూ ఉన్నాం. ఈ దినము కూడా మీరు ప్రభా నీ పిల్లలతో ఉన్నప్పుడు పరిశుద్ధమైన లేఖనములో నీవున్న కుటుంబాలు ఏ విధంగా మరి ముందుకు కొనసాగినాయో ఆ విషయాలను ప్రభా ఈ దినము కూడా కొన్నిటిని మేము జ్ఞాపకం చేసుకోవడానికి దైవ ఆత్మను మాకు అనుగ్రహించండి. వింటున్న నీ బిడ్డల పైన నీ కనికరం ఉంచండి. ఇంకా ఈ స్థలాల్లో ఉండి ప్రభా అయా యూట్యూబ్ ద్వారా చూస్తున్న బిడ్డల పైన కూడా నీ కృప, నీ కనికరము, నీ కటాక్షం ఉంచమని యేసు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గత వారాల నుంచి చూస్తూ వస్తున్నాం. చెప్పండి, ఎవరైనా చెప్తారా కొన్ని విషయాలు? ఏం చూస్తున్నా? యేసయ్య మనతో ఉంటే, యేసయ్య మన దగ్గరికి వస్తే, యేసయ్యతో మనం గడుపుతూ ఉంటే, ఆయన మన వెతకు వచ్చినప్పుడు, ఆయన మన హృదయంలోనికి చేర్చుకుంటే, అక్కడ అదే అన్నాడు, మీ హృదయం అనే తలుపులు తెరిచినప్పుడు ఆయన స్వరము విని ఎవరైతే ఆయన్ని హృదయంలోనికి ఆహ్వానిస్తారో, ఎవరైతే ఆయన్ని కుటుంబంలోనికి ఆహ్వానిస్తారో, ఎవరైతే ఆయనతో గడపడానికి, ఆయనతో ముచ్చటించడానికి, ఆయనతో కొంత సమయమును మనము ముందుకు కొనసాగించడానికి ఎవరైతే ఇష్టపడతారో వారి కలిగే ప్రయోజనాలు మనం చూస్తూ వచ్చాం. గత 3 వారాల మంచి కొన్ని విషయాలు చూసాం. ఈ వారము కూడా మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభువు వారు తన యొక్క ప్రేమిస్తున్న బిడ్డల దగ్గర ఎవరైతే ఆ యేసు ప్రభువాన్ని చేర్చుకుని, ఎవరైతే ఆయన మాట విని పని మొదలు పెడతారో వారి పట్ల దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు, లేకపోతే వారి కుటుంబాలకు కావలసిన దీవెనలను మనం ఎన్నో చూసాం. ఈ దినము కూడా మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు క్రీస్తు ప్రభుల వారు మనతో ఉన్నప్పుడు, ఆయన మన ఇంటికి వచ్చినప్పుడు, ఆయనతో మనము గడిపినప్పుడు, ఆయనతో మనము ముచ్చటిస్తూ ఆయన మనం ఎంత పెట్టుకుని, లేకపోతే మనం ఆయన ఎంత ఉండి మనం ముందుకు కొనసాగుతున్నప్పుడు కలిగే ప్రయోజనాలు ఏమిటి అని చూసాం. మొట్టమొదటి విషయం ఏం చూసాము? జ్ఞాపకం ఉందా? ఒకటి చెప్పండి. 3 వారాల్లో 6 విషయాలు చెప్పాము. ఒక్క విషయం, ప్రమాదాల నుంచి తప్పించబడతానని చూసాం. నిజమే, యేసయ్య మనతో ఉన్నప్పుడు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో ఆయా వ్యక్తుల జీవితాల్లో దేవుడు ఆశ్చర్యకరమైన రీతిలో, అద్భుతకరమైన రీతిలో యేసు ప్రభుని ఎవరైతే చేర్చుకున్నారో, యేసు ప్రభుతో ఎవరైతే ఉన్నారో వారి కుటుంబాల్లో, వారి జీవితంలో ఎన్నో ఉన్నతమైన కార్యాలు దేవుడు చేస్తూ వచ్చారు. ఆ విషయంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈ దినం కూడా మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోబోతున్నాం. చూద్దాం. లోకాసు సువార్త యేసు ప్రభువు వారు మనతో ఉంటే, ఆయన్ని మనం ఎంత పెట్టుకుంటే, ఆయన మనం చేర్చుకుంటే, మన హృదయంలోనికి, మన ఇంటిలోనికి మనం ఆయన ఆహ్వానించినట్లయితే, ఆయన మాట మనం వినినట్లయితే ఏం జరుగుతుంది, ఏమిటి మనకు ప్రయోజనం, నాకేమి లాభం వస్తుంది అని మీరు ఆలోచన చేయవచ్చు. చాలా సార్లు అనిపిస్తుంది, ఏదైనా ఒక పని చేస్తున్నాం అనుకోండి, లాభం లేని మనము పని చేయం. ఏదైనా ఒక వ్యక్తిని కలిసి సావాసం చేయాలన్నప్పుడు ఆ వ్యక్తి దగ్గర నాకు ఏమొస్తుంది లాభం అనుకుంటాము. అలాగే ఈ దినం కూడా యేసయ్యతో ఉండటం ద్వారా నీకేమి నష్టం ఏమీ రాదు.
మనుషులతో సహవాసం చేస్తే నష్టపోతాం, కానీ యేసయ్యతో కలిసి ఉంటే, యేసయ్యని మనం చేర్చుకుంటే మనకు నష్టము రాదు. చూద్దాం, యేసుక్రీస్తు ప్రభువు మనతో ఉంటే జరగబోయే గొప్ప ప్రయోజనం ఏంటి? లోకాసు వార్త 5వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం కొన్ని విషయాలను మనం చదువుకుందాం. జన సమూహము దేవుని వాక్యం వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గెనేసరే సరస్సుకు తీరమున నిలిచి ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను చూసెను. జాలరులు వాటిలో నుండి దిగి తమ వలలను కడుక్కునుచుండిరి. ఆయన ఆ దోణిలో సియోను అయిన దోణి ఎక్కి దానిని అతను అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహమునకు బోధించుచున్నాడు. ఇక్కడ యేసు ప్రభుల వారిని మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువు వారు ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ 2 వ్యక్తులు కనిపిస్తూ ఉంటారు. వారి ఇద్దరు కూడా చేపలు పట్టే జాలరులు. అయితే యేసు ప్రభువు వారు బోధిస్తున్నప్పుడు ఆ జన సమూహము దేవుడు వాక్యం వింటున్నప్పుడు ఆ ప్రభువు వారు ఏం చేశాడంటే, ఏ వ్యక్తి అయితే వలలు కడుక్కుంటూ ఉన్నాడో వారిలో ఒక ఆయన సియోను అనే పేతురు వల ఎక్కి ఆ యొక్క పడవ ఎక్కి కూర్చున్నాడు. కూర్చుని యేసు ప్రభువు వారు ఆ ధ్వనిలో కూడా దేవుడు వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. వీరి గురించి చూస్తూ ఉన్నాడు. అక్కడ దేవుడు వాక్యం అందిస్తానే వీరిద్దరి వైపు దేవుడు చూస్తూ వారిద్దరిని పరిశోధిస్తూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే యేసు ప్రభువు ఆ ధ్వనిలో ఉండి దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాడో అక్కడ ఉన్న జన సమూహం అంతా కూడా దేవుని వాక్యం వింటూ ఉన్నారు. అయితే ఈ ఇద్దరు మాత్రం ఏం చేస్తున్నారు చూడండి, వారు వలలు కడుక్కుంటూ ఉన్నారు. దేవుని వాక్యం వినలేదు, దేవుని వైపు కూడా చూడలేదు. కానీ యేసయ్య మాత్రం వారితో ఉంటూ వారి ధోనిలో కూర్చున్నాడు. వారి దగ్గరికి వచ్చి ఆ వలలు కడుక్కుంటున్న వ్యక్తులని పలకరిస్తూ ఉన్నాడు. ఏమని పలకరిస్తున్నాడు చూడండి. ఆయన బోధించుట చాలించిన తరువాత మీరు ధోనిని లోతుకు నడుపండి అన్నాడు యేసు ప్రభువు. వారు మాట్లాడించలేదు, వారు పలకరించలేదు. కానీ యేసు ప్రభువు వారి దగ్గర ఉన్నాడు, వారి ధ్వనిలో నిలబడి ఉన్నాడు, వారి ధ్వనిలో బోధిస్తూ ఉన్నాడు, దేవుని వాక్యాన్ని అందిస్తూ ఉంటే ఈ ఇద్దరు కూడా వలలు కడుక్కుంటూ ఉన్నారు. వారు చేపలు పట్టే జాలర్లని మనం చూస్తూ ఉన్నాం. వారితో ఉంటున్నాడు, అయ్యా మీరు ధోనిని కొంచెం లోతుకు నడిపి చేపలు పట్టడుకు వలలు వేయండి అని చెప్పాడు యేసు ప్రభు. ఎప్పుడైతే ఆ ప్రభువు చెప్పాడో ఆ ప్రభువుని చేర్చు, ఆ ప్రభువు ఉన్న స్థలంలో ఆ బిడ్డలు ఇద్దరు ధోనిలోకి ఆ ధోనిలో ఎక్కిన యేసయ్య మాట చెప్పగానే ఆ పేతురు అనే వ్యక్తి ఏమంటున్నాడో చూడండి. సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి. ఇక్కడ గమనించాలి, ఏమంటున్నాడు యేసు ప్రభు చెబుతున్నాడు, అయ్యా మీరు ధోని కొంచెం లోతుకు నడపండి అన్నాడు. అంతే వెంటనే ఆయన అంటున్నాడు, అయ్యా నా ఏలినవాడా, మేము రాత్రంతా కష్టపడి రేయనగా పగలనగా వలలు వేస్తే ప్రయాసపడితిమి కానీ మాకు ఏమి ప్రయోజనము లేదు అని. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు వీళ్ళు? రాత్రంతా కష్టపడ్డారు, ఒక చేప పిల్ల కూడా వారికి పడలేదండి. చూస్తే కొరతలతో ఉన్నారు. ఇంటికి వెళ్తే ఎలా ఎటువంటి పరిస్థితి ఉంటుందో తెలియదు. చేపలు పట్టేవాళ్ళు, వాళ్ళు చేపలు అమ్ముకుంటేనే వాళ్ళకి ఆహారం, చేపలు అమ్ముకోకపోతే వాళ్ళకి ఎటువంటి కూడా వచ్చేది లేదు కనుక వాళ్ళు ఏం చేస్తున్నారంటే రాత్రంతా కూడా ప్రయాసపడి వారు పనిలో వారు వలలు కడుక్కుంటూ కష్టపడిన ఫలితం లేని వాళ్ళ మొక్కలు ఎలా ఉంటే చెప్పండి. కష్టపడితే ఫలితం లేకపోతే ఎంత మాడిపోతాయి మన మొక్కలు. మాడిపోతే మాడిపోతాయి. కష్టపడ్డ వాళ్ళకి ఫలితం దక్కకపోతే ఆ మొక్కల్లో తేజస్ అనేది ఉండదు. వారు ఏం చేస్తున్నారంటే ఇంటి కుటుంబం నుంచి వచ్చారు, రాత్రంతా ప్రయాసపడ్డారు, ఎంతో కష్టపడ్డారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినా కానీ ఒక చేప పిల్ల కూడా వారికి దొరకలేదు, ఒక్క పిల్లకు మొక్క కూడా వారికి దొరకలేదు. ప్రయాసపడ్డామయ్యా, రాత్రంతా తిండి లేక నిద్ర లేక అయ్యా మేము ఈ సరస్సులోకి దిగి మా గోలిలో కూర్చుని మేము వలలు వేస్తూ ఉన్నామయ్యా, కానీ ఒక్క చేప కూడా పడలేదు. అయితే ఏమన్నాడు
అయ్యా చదవన్నా రాత్రంతా ప్రయాసపడితిమి, మాకేమీ దొరకలేదు. అయినను నీవు మాట చొప్పున వలలు ఎత్తుమని చేపలు పట్టుటకు వారు వలలు వేచిరి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య ఉన్న స్థలం అది. యేసయ్య వారి దగ్గరికి వచ్చాడు, యేసయ్య వారితో ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు లేనప్పుడు వారు వలలు వేస్తే ఒక చేప పట్టలేకపోయారు. యేసు ప్రభు వారితో ఉన్నప్పుడు వలలు వేస్తే ఏమైందో చూడండి, విస్తారమైన చేపలు, ఊహించలేనన్ని చేపలు. వారు అలాగ చేయటం ద్వారా ఏం జరిగింది చదవండి. విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోతున్నాయి. వారు వేసిన వలలకి ఎక్కువైపోయిన చేపలు ఎక్కువగా ఉన్నాయి. వలలు పీగుతుంటే పగిలిపోతున్నాయి. అంతలోకి ఏం చేశారో తెలుసా, మరొక తోడిని పిలుచుకున్నారు, మరొకటి సహాయం అడిగారు. అయ్యా మాకు విస్తారమైన చేపలు పడ్డాయండి, మాకు విస్తారమైన చేపలు మాతో ఉన్నాయి, మీరు కూడా రండి, మేము మీకు కూడా ఇస్తామని చెప్పి ఆ వలలు బయటికి లాగితే అక్కడున్న దోణిలన్నిటిని కూడా నింపిరి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ చూడండి, అక్కడ సరస్సు మారలేదు, వేసిన వలలు మార్పు చెందలేదు, మనుషులు మార్పు చెందలేదు. అదే వలలు, అదే సరస్సు, అదే మనుషులు. కానీ ప్రయాసపడితే ఒక చేప దొరకల, కష్టపడితే ఒక మొక్క దొరకల. ఎంతో శ్రమించారు, ఎంతో కష్టపడ్డారు, ఎంత కష్టపడ్డా ఫలితం దొరకలేదు. అదే స్థలంలో, అదే వలలు, అదే మనసులు, అదే సరస్సులో యేసయ్య ఉండటం ద్వారా విస్తారమైన చేపలు వారికి మాత్రమే కాదండి, వారితో పాటు ఉన్నవారు కూడా చేపలను నింపబడ్డాయి. ఈ విషయం ఏంటో తెలుసా ప్రియమైన దేవుని బిడ్డ, యేసయ్య మనతో ఉన్నప్పుడు, యేసయ్య మనతో గడుపుతున్నప్పుడు, యేసయ్య మనతో ఉండి మనము పనిని మొదలు పెడుతున్నప్పుడట మనకున్న కొరతలు తీర్చబడతాయి. హల్లెలూయా. వారికున్న కొరత తీర్చబడిందండి. వారికి ఎటువంటి కొరత ఉంది? ప్రయాసపడ్డారు, చేపలు దొరకల. ఇంటికి పోతే బిడ్డలు వచ్చి నానా ఏ చేపలు, మాకు అది కావాలి ఇది కావాలంటారు. వారికి ఆదాయం లేదు, ఏమీ లేదు. వారి కొరతలతో వచ్చారు, నిరుత్సాహచిత్తులో మొదలు కడుక్కుంటున్నారు, ఏమీ చేయలేని పరిస్థితి. అయినప్పటికీ కూడా యేసు ప్రభుని వారు చేర్చుకుని యేసు ప్రభు మాట విని యేసు ప్రభు దగ్గర ఉండటం ద్వారా వారికి ఉన్న కొరత ఏమైంది? తీర్చబడింది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీవు నేను ఏ కొరతలో ఉన్నప్పటికీ కూడా యేసయ్య కానీ నీవు ఉంటే, యేసయ్య నీతో ఉంటే నీకున్న కొరతలు తీర్చబడతాయి. ఏ కొరత చూసి నువ్వు భయపడవలసిన లేదు. ఒకవేళ మన పంటే, మన భూమి, మన వ్యాపారమే, మన చేసే పనే ఒకవేళ ఫలితం రాలేదనుకోండి, అదే పొలములు, అదే పంటలు యేసయ్య కానీ నీలో ఉండి నువ్వు పంట పెడితే అది అభివృద్ధి అవుతుంది. యేసయ్య నీలో ఉండి నువ్వు పని చేస్తే అది దీవించబడుతూ ఉంటావు. వాళ్ళు వేసిన వలలు ఎక్కడి? కొత్త వలలతో వేసారా? ఏ వలలు వేశారు? రాత్రి అంతా ఏ వలలతో ప్రయాసపడ్డారో అదే వలలు వేశారు. నది మారిందా? నది మారిందా? ఏ నదిలోకి వెళ్ళి వేశారా? నది మారలా, వలలు మారలా, మనుషులు మారలా. కానీ ఎవరు మారారు? ఏం మారి? అక్కడ ఎవరున్నారు? యేసయ్య ఉండటం ద్వారా విస్తారమైన చేపలను వారు పట్టగలిగారు. ఈరోజు యేసయ్య నీతో ఉంటే నీ భూమి మారవచ్చు, నీ వ్యాపారం మారవచ్చు లేదు, నీ ఉద్యోగం మారవచ్చు లేదు. నువ్వు దేనినైతే కలిగి ఉన్నావో, దేనినైతే నమ్ముకున్నావో, ఏ పనిలో అయితే ముందుకు కొనసాగుతున్నావో అదే పనిలో ద్వారా నీవు ఏం చేస్తావు తెలుసా? అభివృద్ధి పొందుతూ ఉంటావు. హల్లెలూయా, హల్లెలూయా. వారి కొరతలు ఉన్నాయి, కానీ యేసయ్యను చేర్చుకోవటం వల్ల, యేసయ్య స్థలంలో ఉండటం ద్వారా, యేసయ్య వారి దగ్గర ఉండటం ద్వారా వారికి ఉన్న కొరతలు తీర్చబడ్డాయి. ఈరోజు మనం చూస్తున్నాం, ఎంతో మంది ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో శోధనలు, ఎన్నో సమస్యలకి ఒత్తిడి గురైపోతున్నారు. ఎందుకంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ కరోనా పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఈ కరోనా ప్రభావం ప్రజల మీద పడటం ద్వారా కొంతమందికి అయితే తినడానికి కూడా జరగట్లేదు, కొంతమందికి అయితే ఏం చేయాలో అర్థం కావట్లేదు.
కానీ దేవుని మహాకృపను బట్టి దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఎంత సహాయం చేస్తున్నాడో తెలుసా? దేవుడు మనల్ని ఎంతగా నడిపిస్తున్నాడో తెలుసా? ఆయన మనం కలిగి ఉండటం ద్వారా, ఆయన మనం చేర్చుకోవటం ద్వారా, ఆయన వ్యక్తులను ఆయన పేరేపడ కలిగించి ఈ పరిచర్యకి ఏమి కావాలో, తన దాసుడికి ఏమి కావాలో, తన బిడ్డలకు ఏమి కావాలో అవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆయా వ్యక్తుల ద్వారా మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. మనకున్న కొరతల నుండి తెలుస్తూ ఉన్నాడు. మనకున్న ఆర్థికమైన ఒత్తిడి నుంచి ఆయన మనం విడిపిస్తూ ఉన్నాడు. మనకున్న ఆర్థికమైన పరిస్థితుల నుంచి మనం ఆయన పోషిస్తూ ఉన్నాడు. ఏం పని చేస్తున్నాం మనం? కానీ యేసయ్య మనతో ఉండటం ద్వారా ఈరోజు ఈ రీతిగా మన అందరి మీద కూర్చోగలిగాం. ఈరోజు మేము ఈ నిలబడి మేము తినగలుగుతున్నామంటే, మేము ఆహారం తిని భుజిస్తున్నామంటే ఆయన దేవుని యొక్క మహాకృప, ఆయన కనికరము, ఆయన మాతో ఉండటం ద్వారా దేవుడు మమ్మల్ని పోషిస్తూ ఉన్నాడు. ఏమైనా దేవుని బిడ్డలారా, మన కొరతలు తీర్చబడతాయి. యేసయ్య మనతో ఉన్నట్లయితే, యేసయ్యను మనం చేర్చుకున్నట్లయితే కలిగే గొప్ప ప్రయోజనం, లేకపోతే గొప్ప లాభం, గొప్ప దీవెన, గొప్ప అభివృద్ధి ఏంటంటే నీకున్న నాకున్న కొరతలు తీర్చబడతాయి. ఎప్పుడైతే ఆ పేతురు యోహానులు యేసు ప్రభువుని చేర్చుకున్నారో, ఆ యొక్క సరస్సు తీరములో యేసుతో ఉండి వారు ఎప్పుడైతే వలలు వేశారో, అప్పుడు వరకు నిర్చాచితులు సమ్మచిల్లిపోయిన మనుషులు, ఏమి కోల్పోయామో ఇక మాకేమి లేవు అనుకున్నవారు యేసయ్య ఉండటం ద్వారా అత్యధికమైన చేపలు పట్టగలిగారు. అంత మాత్రమే కాదు ప్రియమైన దేవుని బిడ్డ, వారు దీవించబడటమే కాదట, దేవుడు వారి ద్వారా అనేక కుటుంబాలు దీవించాడు, అనేక తోనెలు నింపాడు, అనేక మంది జీవితాల్లో వెలుగు నింపాడు. నేను చెప్తున్నాను, నీకున్న నాకున్న కొరతలు తీర్చడమే కాదు, మన పక్క వాడి కొరతలు కూడా మనల్ని బట్టి దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం దేవుని బిడ్డ. అయితే యేసయ్యని మనం చేర్చుకుందామా? యేసయ్యతో మనం ఉండటానికి ఇష్టపడదాం. ఎందుకంటే ఆయన ఉంటే మనకు నష్టం రాదండి, ఆయన ఉంటే మనకి తెగులు రాదండి, ఆయన మనతో ఉంటే మనకి ఇబ్బంది రాదండి, ఆయన మనతో ఉంటే మనకి ఏది కూడా సమస్య రాదండి, మనకి ఎటువంటి ఆర్థికమైన పరిస్థితి కూడా ఉండదు. దేవుని బిడ్డ, యేసయ్య మనతో ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఆయన మనం ఉండటానికి లోకానికి వచ్చాడు. ఆయన మనం చేర్చుకున్నాం. పేతురు ఆయన చేర్చుకున్నాడు. నిత్సవచితులో ఏమీ లేని వాడిగా ఉన్నాడు. ఆయన ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. వలన కలుపుకున్నప్పుడు ఆయన మాటల్లో మనకు అర్థమవుతుంది, అయ్యా నా ఎన్నవాడా, మేము రాత్రంతా ప్రయాసపడుతున్నాయ్యా, ఒక చేప కూడా దొరకలేదు. అయినా కానీ ప్రభు మాట విని ప్రభువుని చేర్చుకోవటం ద్వారా వారు వలన వేసినప్పుడు విస్తారమైన చేపలు వారు పట్టగలిగారు. చెప్పట్లు కూడా దేవుడు నామమున హల్లెలూయా. చెప్పండి, యేసయ్య మనతో ఉంటే ఏం జరుగుతుంది? చెప్పాలా? ఏమొస్తుంది? మనకున్న కొరతలు, ఆర్థికమైన ఒత్తిడి, ఆర్థికమైన ఇబ్బందుల నుండి మనము విడిపించబడి అభివృద్ధి పొందుకుంటాం. వారు ఆ కొరతలు తీర్చబడ్డాయి. సమృద్ధితో వారు జీవితాలను ముందుకు కొనసాగించారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు చేర్చుకోవడం ద్వారా మనకున్న కొరతలు తీర్చబడి మనము సమృద్ధి కలిగి ఉంటాం. ఇక్కడ చూసాం, అక్కడ వారిద్దరు మనం చూసినప్పుడు వారు కూడా ఎలా ఉన్నారంటే, వారికున్న కొరత ఏంటి? చేపలు పట్టలేదు. చేపలు దొరకపోతే చేపలు అమ్ముకునేవాడి పరిస్థితి ఏంటి? తినగలుగుతాడా? తినలేడు. ఎందుకంటే జాలర్లు మరి ఏంటో తెలుసా? వారు సరస్సులు నమ్ముకుని, నీళ్లు నమ్ముకుని, చేపలు నమ్ముకుని బ్రతికే వాళ్ళే. చేపగాని దొరకపోతే వారింటిలో ఆహారం లేదు, తినడానికి తిండి జరగదు వాళ్ళకి. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వారిని దేవుడు వారితో ఉండటం ద్వారా, దేవుడు వారి దగ్గరికి రావడం ద్వారా, ప్రియమైన దేవుని బిడ్డ, వారికి ఉన్న కొరతలను తీర్చబడి సమృద్ధిని కలిగి ఉన్నారు. ఇది నాన్న యేసు నీతో ఉంటే నీ కొరతలు తీర్చబడి నీవు నేను సమృద్ధి కలిగి ఉంటాం. రెండో విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం. మొట్టమొదటిగా యేసు ప్రభు వారు మనతో ఉన్నప్పుడు, యేసు ప్రభు వారు మనం చేర్చుకున్నప్పుడు, ఒకటి మనకున్న కొరతలను నిర్మించబడి సమృద్ధి కలిగి ఉంటాం. రెండవదిగా 8వ వచనం, లోక సువార్త 5వ అధ్యాయం 8వ వచనం, సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట, యేసు ఎదుట మోకాళ్ళతో నిలబడి సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, ఎందుకంటే నేను పాపిని. ఏమంటాడు చూడండి, చదవమా. ప్రభువా, చెప్పు, చదవాల. ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడని చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డ, యేసయ్య మనతో ఉన్నట్లయితే మనకేం జరుగుతుందో తెలుసా? ఏం జరుగుతుందంటే 10వ వచనం,
అలాగున సీమోనుతో కూడా వారైన జెబెదయి కుమారులు యాకోబును యోహానును అందుకు యేసు ప్రభువును భయపడకుడే, ఇప్పటి నుండి నీవు మనుషులు పట్టేవాడవై ఉండువు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసయ్య మనతో రావటం ద్వారా ఒకటి మనకున్న కొరతలు తీర్చబడి సమృద్ధితో ఉంటాం. రెండవదిగా మనలో ఉన్న పాపము నుండి విడిపించబడి పవిత్రుడుగా చేయబడతాం. మనలో ఉన్న పాపము నుండి మనము బయటకు రప్పిస్తాడు దేవుడు. ఎందుకంటే మనమందరము పాపులమే, ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాం. మనము పాపలమే. మన తల్లి కంటే మన పాపములోనే, మనం పెరిగింది పాపములోనే, మనం జీవిస్తుంది పాప లోకములోనే. మనతో ఉండేదంతా పాపం పాపం పాపం. ఈ పాపము నుండి మనిషి బయటికి రావాలి అంటే పరమాత్ముడు మనతో ఉండాలి. అందుకంటే అన్నాడు, ఆయన లోకానికి జన్మించబోయే ముందంటున్నాడు, ఇదిగో నేను పాపులను రక్షించుటకు వచ్చింది. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఆయన వచ్చిందే మనల్ని మార్చడానికి, మన పాపముల నుండి తీసివేయడానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు యేసుని కలిగి ఉన్న వారు ఎలా ఉంటారో తెలుసా? పాపము నుండి విడిపించబడి పవిత్రులు చేయబడతారండి. ఎవరైతే యేసు ప్రభువును చేర్చుకుంటారో వారింట్లో పాపం ఉన్నది, వారి కుటుంబాల్లో పాపం ఉన్నది. ఎందుకంటే యేసు మనకి ఎంటర్ అవటంలోనే మనలో ఉన్న పాపం ఏమైపోతుంది? వెళ్ళిపోతుంది. ఎందుకు? యేసు అంతకుముందు ఆ మాట అనలేదు పేతురు. ఎందుకు అప్పుడే ఆ మాట అన్నాడు? ఆయన ఎవరు? వచ్చిన వారు ఎవరు? ఆయన వచ్చిన వాడు ఎవరు? పాప ఎవరైనా? పరిశుద్ధ దేవుడు వచ్చాడు అక్కడికి. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధుడు పాపం పెట్టగానే తనలో ఉన్న పాపము గుర్తొచ్చి, అయ్యా నువ్వు నా దగ్గర నుండి వెళ్ళిపో, ఎందుకంటే నేను పాపిని, నువ్వు పరిశుద్ధుడివి. ఒక మనిషి పాపి అని ఎప్పుడు గుర్తిస్తాడో తెలుసా? ఎప్పుడు గుర్తిస్తాడో తెలుసా? ఒక పరిశుద్ధుడు మన ఎదుట ఉన్నప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు లోకానికి తెలియట్లేదండి, సమాజానికి తెలియట్లేదండి. మనుషులు అనుకుంటున్నారు నాలో ఏ పాపం లేదు, కానీ బైబిల్ అంటుంది నీవు పాపివి, పాపివి. ఎందుకంటే జన్మతః కర్మతః పాపులుగా ఉన్నాం. అయితే ఈ పాపమును నిర్మించాలి అంటే పరిశుద్ధుడిని ఇంటిలో అడుగు పెట్టాలి, పరిశుద్ధుడిని నువ్వు చేర్చుకోవాలి. ఎప్పుడైతే పేతురు ఆ పరిశుద్ధుడు చూశాడో అప్పుడు వరకు ఏమి మాట్లాడలేదు, కానీ అప్పుడు అంటున్నాడు, అందుకుంటున్నాడు. చూడండి 8వ వచనం ఒకసారి చదువుకుందాం. 8వ వచనం. అది చూచి యేసు మోకాళ్ళ మీద నిలబడి సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపొమ్ము, నేను పాపాత్ముడినయ్యా అంటున్నాడు. ఏమైనా దేవుని బిడ్డ, ఈరోజు మన పాపము నుండి మనం విడిపించబడాలి అంటే, మన పాపము నుండి మనం బయటికి రావాలి అంటే, యేసయ్య మన ఇంటిలో ఉంటే మనలో ఉన్న పాపం వెళ్ళిపోతుంది. యేసయ్య మనలో ఉంటే మనలో ఉన్న అతిక్రమములు వెళ్ళిపోతాయి. యేసయ్య మనతో ఉంటే మన మీదకి వస్తున్న చెడు నుండి మనం విడిపించబడతాం. మనలో ఉన్న యేసయ్య మనతో ఉంటే ఈ లోకములో పాపం మనకు అంటదు. యేసయ్య మనతో ఉంటే ఈ లోకములో ఉన్నది ఏది కూడా మన మీదకి రాదు. అందుకే యేసుని కలిగి ఉన్న కుటుంబాలు పాపము నుండి విడిపించబడతారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నొలుకోవచ్చు, ఏం లాభం? నాకేమొస్తుందని యేసుప్రభు నమ్ముకుంటే ఇల్లు కట్టుకోలేకపోయాను, లేకపోతే నేను ఒక బంగ్లా కట్టుకోలేకపోయాను, ఒక ఏదో భూమి కొనుక్కోలేకపోయాను అనుకున్నామేమో. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాటన్నిటికంటే అతి శ్రేష్టమైనది, అమానమైనది ఏంటో తెలుసా? నీ ఉన్న పాపము నుండి విడిపించబడటమే. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఉన్న పాపము నుండి మనం బయటికి రావటమే అంతకంటే శ్రేష్టమైనది. ఎందుకు అంటే మన పాపము మనల్ని శిక్షకు పాత్రలు చేస్తుంది. అదే పాపము విడిపించబడితే ఆ శిక్ష నుండి మనం విడిపించబడి ప్రభువు చెంత చేరతాం. ఎందుకంటే మనల్ని క్షమించేవాడి లోకానికి వచ్చాడు, మనల్ని బాగు చేసేవాడి లోకంలో ఉన్నాడు, మన పాపాలను కడిగేవాడు, మన పాపాలను తీసివేసేవాడు మనతో ఉన్నాడు. అయితే మన పాపము నుండి మనం విడిపించబడతాం. యేసయ్య లేని వీళ్ళు, యేసయ్యని చేర్చుకున్న వారు ఎన్నటికీ వారి పాపము నుండి విడిపించబడలేదు. ఎందుకు అంటే
అసలు పరిశుద్ధుడు కావాలి. ఒక వ్యక్తి పాపము నుండి విడిపించబడాలి అంటే, ఒక వ్యక్తి ఒక పాపము నుండి బయటికి రావాలి అంటే ఒక పరిశుద్ధుడు కావాలి. ఎవడు పాపి ప్రేమ చేయలేడు. చూద్దాం. ఒకసారి యేసు ప్రభువారు ఒక ప్రాంతంలో ఉన్నప్పుడంట ఒక వ్యభిచారం వచ్చి పట్టబడిన ఒక స్త్రీని వారు తీసుకెళ్ళారు యేసు ప్రభు దగ్గరికి. అలా అంతవరకు వెళ్ళినప్పుడు వీళ్ళు శాస్త్రులు పరిచయాలకు ఏంటంటే, ఆయన బోధకుడు అన్నాడు కదా, యేసు ప్రభు గొప్పవాడని చెప్పి ఆయన బోధించుకున్నాడు కదా, అయితే ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెబుతాడు? ధర్మశాస్త్రం ఏమంటుందంటే, మోషే రాసిన ధర్మశాస్త్రంలో ఎవరైనా ఒక స్త్రీ పురుషుడు పాపం చేస్తే వాళ్ళ రాళ్ళతో కొట్టి చెప్పవాలన్నది కదా, ఇప్పుడు ఈ బోధకుడు ఏం చెబుతాడు అని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే ఆ స్త్రీని తగులుకుంటూ యేసు ప్రభు దగ్గర తీసుకెళ్ళాడు. యేసు ప్రభు దగ్గరికి తీసుకెళ్ళేసరికి యేసు ప్రభు దగ్గర నిలబడి, అయ్యా ఉన్నాను బట్టి నువ్వేదో బోధిస్తున్నావు, మంచి మంచి మాటలు బోధిస్తున్నావు అంటున్నావు, ఇప్పుడు చెప్పు, మన ధర్మశాస్త్ర ప్రకారము ఈమెను చంపాలి కదా? అవును చంపాలి. ఎవరు చంపకూడదు అన్నారు? ధర్మశాస్త్రం చెప్పింది చంపాలి, రాళ్ళతో చంపాలి, పట్టాలి అంటాడు. అయితే మేము రాళ్ళతో కూడా చంపుతాం. అయితే ఆగండి అని చెప్పి ఎందుకు మమ్మని మీరు పాపము లేనివాడు మొదట రాయేయండి అన్నాడు. ఏం చేయాలంట? ఒక పాపిని చంపాలంటే ఒక పాపి మీదకి నువ్వు అనేకమైన మాటలతో, చుట్టుపొట్టి మాటలతో నువ్వు మాట్లాడాలండి. ముందు నీలో పాపం ఉండకూడదు. నీలో పాపము లేకుండా నీవు ఆమె మీద రాయి అన్నాడంతే. వెంటనే ఏమైనా తిరుగుతా వెళ్ళిన వారందరూ పరుగులు తీస్తూ ఉన్నారు. ఎవరు పాపాలు వారి పాపాలు దేవుడు రాస్తూ ఉన్నాడు. అక్కడ అర్థమవుతుందా? ఏంటి? ఒక మనిషిని, ఒక పాపిని, ఒక పాపి ఎన్నటికీ విడిపించలేడు. మరి ఎవరయ్యా? పరిశుద్ధుడు. పరలోకము నుండి భూలోకమునకు తాను ఈ లోకమునకు వచ్చి నిలువు కొయ్య అడ్డ కొయ్య మీద వేలాడదీయబడి తన విలువైన రక్తమును మనందరి కొరకు కార్చి తన ప్రాణాన్ని బలిగా పెట్టి మనందరి పాపం నిమిత్తమై తాను చిలువను మార్చి మన అతిక్రమం నిమిత్తమై మన శాపాల నిమిత్తమై ఆయన కలవరసిలో తన రక్తాన్ని కార్చి పరిశుద్ధుడిగా లోకానికి వచ్చి ఆ గొప్ప దేవుడు ద్వారానే మనకి పాపము నుండి విడిపించబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ స్త్రీ అక్కడ నిలబడిందో ఆ ప్రభు అంటున్నాడు ఆయనతో, అమ్మా నేను కూడా నిన్ను శిక్షించను. ఎందుకు తెలుసా? ఇక మీదట నీవు పాపము చేయకము. చప్పట్లో పెట్టి దేవుని ఇక నీవు పాపాన్ని వదిలిపెట్టే, ఇక నీవు పాపము చేయవద్దు. నేను చెబుతున్నా, నేను వినిపిస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మానవుడు పాపం పోవడానికి ఎన్నో పుణ్య నదులు వెళుతున్నారు, ఎన్నో స్థలాలకు వెళుతున్నారు, ఎంతో ఎత్తులు ఎక్కుతున్నారు, ఎంతో లోతులు దిగుతూ ఉన్నారు. నేను అంటున్నాను కదా, పరిశుద్ధుడు నీ ఇంట్లో లేకపోతే నీలో ఉన్న పాపం పోదు. పరిశుద్ధ రక్తం చేతలో కలగకపోతే నీలో ఉన్న శాపం పోదు. పరిశుద్ధ దేవుడు నీతో ఉంటే అప్పుడు నీలో ఉన్న పాపం వెళ్ళిపోతుంది. అందుకే పేతురు తట్టుకోలేకపోయాడు. పరిశుద్ధుడైన దేవుడు తన ఎదురుగా నిలబడితే తన పాదం మీద సాగిలపడి, ప్రభువా నా వెంటకు నీవు రావద్దు, నేను పాపినయ్యా, నేను పాపిని. ఎవరైనా చెప్పగలుగుతారా? ఈ లోకంలో మన పాపములను విడిపించేవాడు ఎవరైనా ఉన్నారా? యేసుక్రీస్తు ప్రభువు. హల్లెలూయా. ఆయన ఒక్కడే. ఎందుకు ఆయన ఒక్కడే? ఆయనలో పాపము లేదు, ఆయన పుట్టుకలో పాపము లేదు, ఆయన జీవితంలో పాపము లేదు, ఆయన లోకంలోకి వచ్చిన విధానంలో పాపము లేదు, ఆయన జీవించిన విధానం అంతట్లో కూడా చిన్న లోపము కూడా లేదు. అందుకే యేసు ప్రభువారు కొంతమంది వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాడుతూ అంటాడు అన్నమాట, అయ్యా మీలో ఇంకా మన భాషలో చెప్పుకోరండి, ఒక తప్పు చేయనాడు ఎలా చెప్తారు చెప్పండి? ఏదన్నా ఒక దొంగతనం చేసేవని నన్ను అన్నప్పుడు, ఎవరైనా కానీ ఒక దొంగతనం చేసేవని ఒక అనంలో నిఖిల్నో లేకపోతే వెంకటరమణ అన్నారనుకోండి, ఏం చెప్తాము? దొంగతనం చేయడం ఎలా ఉంటాడు చెప్పండి? చిటికేసి నువ్వు నిరూపించుకోపో, నువ్వు నిరూపించు, నేనేం తప్పు చేయలేదు అని. చేయనోడు ఎంత గట్టిగా ఉంటాడు? చిటికేస్తాడు. కానీ యేసు ప్రభువారు చిటికేయలేదు. కానీ అక్కడ అదే కనిపిస్తుంది వారికి. ఏమన్నా తెలుసా? మీరు ఇక్కడ ఉన్న వారిలో, ఈ లోకములో, ఈ ప్రపంచంలో ఎవరైనా సరే నాలో పాపం ఉందని నిరూపించండి అన్నాడు. ఏం చేయాలా? నిరూపించండి. ఒక్కడు
పరిశుద్ధ దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధ దేవుడు మన ఇంటికి వస్తున్నాడు. పరిశుద్ధ దేవుడు మన తలుపు వెంట నిలబడి ఉన్నాడు. నా స్వరం విని ఎవరైతే నా తలుపు తెలుస్తాడో వాడిలో తామును విడిపిస్తా. విడిపించి ఏం చేస్తాడు? తనతో పాటు తీసుకుని వెళ్ళి మనసును పట్టి చోరలుగా చేస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు నీలో ఉన్న పాపం నుండి విడిపించబడాలి అంటే యేసయ్య నీ ఇంటికి రావాల్సిందే. యేసయ్య లేకుండా నీ పాపము నుండి రాలేవు. యేసయ్య రక్తం లేకుండా నువ్వు పాపము నుండి విడిపించబడలేవు. యేసయ్య రక్తం లేకుండా నువ్వు పరిశుద్ధుడిగా కాలేవు. యేసు క్రీస్తు వారి రక్తములో కడగబడాలి. యేసు ప్రభు వారి రక్తములో కడగబడినప్పుడే మనలో ఉన్న పాపము నుండి మనం విడిపించబడతాం. ఏమైనా దేవుని బిడ్డలారా గమనించండి. యేసయ్య మనతో ఉంటే మనకు కలిగే ప్రయోజనం ఏంటో తెలుసా? ఒకటి, మనకున్న కొరతలు తీర్చబడి సమృద్ధి కలిగి ఉంటాం. రెండవదిగా యేసు ప్రభువారు మనతో ఉంటే ఏం జరుగుతుంది? మనలో నుండి పాపము నుండి విడిపించబడతాం. అదేం చేశాడు? పేతురు అందుకే 10వ వచనంలో అన్నాడు, అలాగును సీయోనుతో కూడా పాలిన వారై జెబెదయి కుమారుడు యాకోబు యోహాను విస్మయనందుని, అందుకు యేసు భయపడకుడే, ఇప్పుడు నుండి నీవు మనుషులను పట్టేవాడవై ఉందమని సీయోనుతో చెప్పాను. వారు దోణిలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయన్ని వెంబడించెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని విన్నాను. నువ్వు అనుకోవచ్చు, నేను అది చేస్తే 100 మందికి దానం చేస్తే నా పాపం పోతేమో, నేనకైతే 100 మందికి చీరలు ఇప్పిస్తే నేను పాపం పోతేమో, యేసు ప్రభుకు గుడి కడితే పాపం పోతేమో అనుకున్నాయేమో. నేను కాదు, యేసు నీలో ఉండాలి. యేసయ్యను నువ్వు చేర్చుకోవాలి. ఆయన రక్తములో కడగబడాలి. నీలో ఉన్న పాపము నుండి నువ్వు విడిపించబడాలంటే ఆ పరిశుద్ధ దేవుడు నీతో నిలబడాలంటే. ఎందుకు? అప్పుడు నిలబడితేనే నీకు పాపం అనేది గుర్తొస్తుంది. ఇప్పుడు పాపి పాపం అనుకోండి, ఎవరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఎప్పుడు మనలో ఉన్న పాపం బయటకు వస్తుంది? మన ముందు పరిశుద్ధమైన వాడు ఉంటే అప్పుడు మనం అమ్మో నేను పాపి అని భయపడతాం. అవునా కదా? అవునా కదా? పేతురుకి అప్పటి నుంచి పాపం అనుకోలేదా? పేతురు తెలియదా తను పాపని? లేదు. ఎప్పుడైతే పరిశుద్ధ దేవుడు ఎదురుపడ్డాడో, ఎప్పుడైతే పరిశుద్ధ దేవుడు వారి దగ్గర నిలబడ్డాడో అప్పుడే తనకు తెలిసింది నేను పాపిని, నీవు పరిశుద్ధుడి. కానీ పాపిని ఏం చేశాడు? ఆ వ్యభిచారం చేత కట్టబడిన స్త్రీని ఏం చేశాడు చెప్పండి? విడిపించాడా లేదా? విడిపించాడు. ఆయన శిక్షించేవాడు కాదు. అనుకోవచ్చు, యేసయ్య దగ్గరికి పోతే నాకు శాపం వస్తుందేమో, నష్టం వస్తుందేమో, యేసయ్యని చేర్చుకుంటే నన్ను ఇంట్లో తోసేస్తారేమో, నా పొలం నెట్టేస్తామో, నా మతస్థులను మీరు తిరుగుబడతారేమో అనుకుంటారేమో. యేసు ప్రభువును చేర్చుకుంటే, యేసు ప్రభు నీతో ఉంటే ఈ లోకంలో ఉన్నవారు ఎవరు ఏది చేసినా నీకు కలిగే గొప్ప ప్రయోజనం ఏంటో తెలుసా? ఈ లోకంలో ఎవరు చేయలేని పని యేసయ్య నీకు చేస్తాడు. ఏదైతే తెలుసా? నీ పాపము నుండి విడిపించి నిన్ను పవిత్రుడుగా చేయగలిగే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకంటాడు, ప్రతి ఒక్క మనిషిని యేసు రక్తము ఏం చేస్తుంది? యేసు రక్తం ద్వారా ఏమవుతున్నాడు? నీతిమంతుడిగా తీర్చబడుతున్నాడు. ప్రతి ఒక్క పాపము నుండి యేసు రక్తము ప్రతి ఒక్క వ్యక్తిని కడుగుతుందండి. అయితే యేసు చేర్చుకుంటే ఏంటో నాకు తెలుసా? ఒకటి, మీకున్న కొరతల నుండి తీర్చబడి సమృద్ధి కలిగి ఉంటాం. కొరతల నుండి మేము తీర్చబడి కొరతలు తీరి సమృద్ధి కలిగి ఉంటాం. రెండవది, మనలో ఉన్న పాపము నుండి విడిపించబడి పవిత్రులుగా చేయబడతాం. అట్టి కృప దేవుడు మన కుటుంబాలకు, మనకు, మన బిడ్డలకు అనుగ్రహించుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి. 2 విషయాలు మనం చూసాం. ఆ యొక్క లోకసువార్త 5వ అధ్యాయం ద్వారా 1 నుంచి 11 శాతం ద్వారా 2 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. చెప్పాలి. యేసు ప్రభు మనతో ఉండటం ద్వారా కలిగే మొట్టమొదటి ప్రయోజనం చెప్పండి. మొట్టమొదటి ప్రయోజనం చెప్పాలి పెద్దగా. మనకున్న కొరతలు తీర్చబడి సమృద్ధి కలిగి ఉంటాం. పేతురుకున్న కొరత తీర్చబడి సమృద్ధితో కలిగి ఉన్నాడు. రెండవది, యేసు ప్రభు మనతో ఉండడం ద్వారా ఈ లోకంలో ఎవరు చేయలేనిది ఎవరు చేశారు చెప్పండి? ఎవరు చేశారు అక్కడ? యేసు ప్రభు. ఏమైంది? తనలో ఉన్న పాపము నుండి విడిపించబడి పరిశుద్ధ దేవుడిని అమ్మడించాడు. ఈరోజు నేను నా పాపం పోవాలంటే యేసు నీతో ఉంటే తప్ప ఈ లోకంలో ఎవరు ఉండగానే నువ్వు పాపిగానే గుర్తిస్తావు, పాపిగానే ఉంటావు. అయితే ఆ పాపం నుండి బయటికి రావాలంటే యేసయ్య నీ దగ్గర ఉండాలి. యేసయ్య నీ దగ్గర ఉంటే నీకు అప్పుడు అనిపిస్తుంది పాపని.
అప్పుడు నీ పాపం నుండి మనము విడిపించబడతాం. ప్రియమైన దేవుని బిడ్డలా, ఇటువంటి కృపలో దేవుడు మనం ఉంచడానికి ఆయన లోకానికి వచ్చాడు కనుక ఆయన మీద ఆధారపడుతూ ఆయన చూస్తూ ఆయన చేర్చుకుందాం. ఆయన ద్వారా అనేకమైన దేవుని పొందుకుంటూ మనం ముందుకు సాగుతాం. హల్లెలూయా, హల్లెలూయా.